హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను తినేది పీనట్ బటర్ ఫ్రెండ్స్. అది ఏంటంటే ఏడుశనగ గుళ్ళు ఉంటాయి కదా, దాంతో చేసుకోవచ్చు. నేను అంతకుముందు ఒకటి కొనుక్కొచ్చుకున్నాను, అది అయిపోయింది. మళ్ళీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నది, చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటా. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు ఉంటాయి కదా, ఇది గుడ్ అనమాట. మన అంటే బ్యాడ్ పోతూ ఉంటుంది. కొద్దిగైనా మనకి ఒంట్లో అస్సలు కొలెస్ట్రాల్ లేకుండా అయితే మనం ఉండలేము, కొద్దిగైనా ఉండాలి. ఇది మంచిదని చెప్పేసి అని నేనేంటంటే రోజుకు ఒక స్పూన్ అట్ట తింటూ ఉంటాను. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఎవరైనా కావాలంటే దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది చూపించమంటే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా ఆ అమ్మాయి ఏంటంటే ఎంత చెప్పినా, ఆ అబ్బాయి అయితే ఎంత చెప్పినా వింటలేదు. ఇక్కడ తప్పు ఎవరిది ఏంటి అని అంటే ఖచ్చితంగా నేను చెప్తాను, అమ్మాయిదే తప్పు. మరి కొంతమంది అంటున్నారు, మరి ఆ అబ్బాయి తప్పు చేయటం తప్పే కదా అక్క, నువ్వు ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి తప్పని అని చెప్పేసి అని అంటున్నారు. నేను అబ్బాయి తప్పు చేయటం తప్పేనండి. మరి పెద్దోళ్ళు అనేవాళ్ళు కదా, తప్పు అయిపోయింది క్షమించు అని ఆ మాట చెప్తే అది వాడు చేసిన తప్పైనా సరేలే అంటే ఏమంటారు దాన్ని, నాకు చెప్పడానికి రావట్లేదు. ఏదో భిక్షం పెట్టినట్టుగా ఏదో అంటారు కదా, అది నాకు చెప్పడానికి రాలేదు, అందుకే తప్పు అయిపోయిందని ఒప్పుకున్నప్పుడు ఇంకా ఆ మనిషిని వదిలేయాలండి. అంతేగాని నువ్వు ఆ తప్పే చేసావు, నువ్వు ఆ తప్పే చేసావు, ఆ తప్పే చేసావు అని పొద్దుగూకులు దాన్ని తీసుకురాకూడదు. ఇప్పుడు తను తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, పిల్లోడి మీద ఒట్టేసాడు. ఇంకా నేను ఎప్పుడు చెయ్యని అమ్మాయి తప్పు అన్నప్పుడు ఈ అమ్మాయి దాన్ని ఇంకా ఆ భయాన్ని అలాగనే పట్టుకొచ్చినట్టయితే తను గడప దాటి వెళ్ళేవాడు కాదు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయే చదువుతుంది, టయానికి అన్నం వండి పెట్టదంట. అన్నం పెట్టి ఆకలి అవుతుందంటే అక్కడ పెట్టలేదా, ఇక్కడికి వస్తే అంటున్నావు అని చెప్పేసి అని అంటదంట. ఇప్పుడు మగోడు ఇంటికి రాగాలని ఇంకా ఆ గతం వదిలేయాలి. పొద్దుగూకులు దాన్ని తవ్వితే వాడికి మనం గుర్తు చేసినట్టే. వాడి ఇంటికి రాగాలనే అన్నం, అసలుకి ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, నేను రియల్గా చెప్తున్నాను. మగ మనిషి బయటికి పోయి ఎక్కడైనా దేన్నైనా తగులుకున్నా ఉంచుకున్నా సరే, ఏదైనా కానీ అన్నం దగ్గర కూర్చున్నప్పుడు ఫుడ్ భార్య గుర్తుకు రావాలి, తెలుసా? అంటే మనం అంత బాగా వండి పెట్టాలన్నమాట. అంటే అంత బాగా అంటే ఏదో కాదు, మనం ప్రేమతో వండి పెట్టిన ఫుడ్డే మన భర్తకి మంచిగా ఉంటుంది. ఎక్కడన్నా హస్బెండ్ భోంచేస్తున్నా నా భార్య వండిన దానిలాగా లేదే అనేది వాడి మైండ్లోకి రావాలి, అర్థమైందా? ఇంట్లో ఫుడ్ కన్నా ఇదే బాగుందిలే అనేది రాకూడదు. సరే, ఇది కంచం సుఖం అంటారు దీన్ని. ఇక మంచం సుఖం అంటే చెప్పలేమనుకో, చెప్తున్నాను. కానీ కొంతమంది భర్తలకు నిజంగా చెప్తున్నా, వేరే అమ్మాయి దగ్గరికి పోయినా భార్య గుర్తుకొస్తుంది, తెలుసా? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్యే. కొంతమంది దృష్టిలో కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తప్పుగా ప్రవర్తిస్తారు, భార్యలు కూడా. అది ఎలా ఏంటనేది కూడా చెప్తాను. ఇప్పుడు హస్బెండ్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఇలానే ఉండేదానివే, ఇలానే ఉండేవాడివే, అక్కడ అలాగ ఉండేవాడు, ఇవన్నీ అసలుకి అడగటానికి మీకన్నా సిగ్గుండాలి కదా, భార్య కన్నా సిగ్గుండాలి. ఇవి అసలుకి ఎవరైనా అడుగుతారా? ఆ అమ్మాయి అవి కూడా అడిగేదంట. ఆయన పచ్చిగా చెప్తున్నాడు, అడిగేదండి. నేను నా భార్యతోటి హ్యాపీగా ఉండాలని దగ్గరికి పోతాను, ఆమెతోటి కూడా ఇలానే ఉండావా, ఈమెతోటి కూడా ఇలానే ఉండా. ఇక పచ్చిగా చెప్పాలంటే రేపు చెప్తాను ఫ్రెండ్స్, అది కూడా కరెక్ట్గా. హస్బెండ్ దగ్గరికి పోయినప్పుడు ఇది అయ్యా ఇలాగా అని చెప్పుకునే దాంట్లో కూడా ఉంటుంది. ఎంత మూర్ఖుడైనా సరే ఖచ్చితంగా వింటాడు. ఇంకొకటి, వాడు తప్పు చేశాడని తెగ రీజన్ పడుతున్నారు. మరి మన బిడ్డ తప్పు చేశాడు అనుకో, ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా మన బిడ్డ తప్పు చేసినప్పుడు మన బిడ్డను వదిలేస్తున్నామా? మన బిడ్డకి అన్నం పెట్టకుండా వదిలేస్తున్నామా? చెప్పండి. వాడు ఎన్ని తప్పులు చేసినా కానీ ఇంట్లో మగ మనిషి మీద తగులు పెట్టుకోనల్లా, గొడవలు పెట్టుకోనల్లా మనం బిడ్డకు పిలిచి మళ్ళీ అన్నం పెడతాం కదా. మరి హస్బెండ్ కూడా వాళ్ళ తల్లి కూడా అంతే కదా. తప్పు చేసాడు నీ కొడుకు తప్పు చేసాడు, నీ కొడుకు ఎదవా అని చెప్పేసి వాళ్ళమ్మతో చెప్పడం అది ఎంతవరకు తప్పు? తల్లి ఎదురుగా
నీ మొగుడిని నువ్వే కించపరిచి మాట్లాడితే ఆ తల్లి ఎంత బాధపడిద్ది? నువ్వు లోపల కొట్టు. ఇప్పుడు నువ్వు లోపల వాడిని కొట్టు, తిట్టు, ఏదన్నా చేయి. ఎవడు నిన్ను పట్టించుకోడు. నువ్వు బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఒక గౌరవం ఇవ్వు. ఆయనతోటి 10 మందిలో ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్గా మాట్లాడు. జనం ఏమనుకుంటారు? ఈ అమ్మాయి భర్తకి గౌరవం ఇస్తుంది, నీకే మంచి పేరు వస్తుంది కదా. వాడు ఎన్ని ఎలవేసాలు వేసినా ఈ పిల్ల కనిపెట్టుకొని ఏముంది అని చెప్పేసని. ఇవన్నీ మర్చిపోయి ఒంటి మీద చేయేస్తే, ఆహా అక్కడ కూడా ఇలాగనేనా అన్నం పెట్టంటే, అక్కడ పెట్టలేదా? సరే రా పొనుకుందాం. ఆహా అక్కడ పొనుకోలేదా? ఏం కూర? ఆహా అక్కడేం కూర చేసింది ఏంది ఇక్కడ అడుగుతున్నావు? ఇవన్నీ అంటే ఓర్పు పట్టి 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 మగోడికి ఓర్పు నశించిపోయి, ఇది కాకపోతే ఇంకొకటి ఏంది దీన్నే పట్టుకుని ఊగులాడేది. కమ్మగా బయటికి పోయి 4 కూరలతో భోంచేసి రావచ్చు. కమ్మగా అది ఉంది పక్కన. ఇంట్లో ఉండి ఎప్పుడు మనం మొహం చూసేవాడికి బయటికి పోతే కొత్తదాని మొహం చూస్తే వాడికి ఇంకా ఎక్కడ లేని ఊపు వస్తుంది. ఎందుకో తెలుసు, అది నీలాగా అడగట్లేదు కదా, నీలాగా టార్చర్ పెట్టట్లేదు కదా. అక్కడేం కూర, ఇక్కడేం కూర, ఒంటి మీద చేయంగా ఏంది అక్కడ వేయలేదు, ఇవన్నీ అది అడగదు. ఎందుకో తెలుసా? అది దొరికేది కాసేపు టైమే. ప్రేమగా ఉండాలని అది చూసిద్ది. నువ్వేం చేస్తున్నా? వాడింటికి రాగానే వాడిని మళ్ళీ టార్చర్ పెడుతున్నావు. పిల్లోని దగ్గరికి పంపించట్లేదు. అసలు నాకు తెలియక అడుగుతానండి, కన్న బిడ్డని తండ్రికి దూరం చేసే హక్కు ఎవరికి లేదు. అర్థమైందా? కాకపోతే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, తండ్రి లేకపోయినా తల్లి ఉంటే లంచతనం చేసి దొంగతనం చేసైనా బిడ్డని బతికించుకుంటుంది అని చెప్పేసని. అది తల్లి తండ్రి లేడంటే భూమి మీద ఉండ బిడ్డకు దూరం చేసుకోమని కాదు పెద్దోళ్ళు చెప్పింది. కర్మజాలకు వాడు ఏదన్నా చచ్చిపోతే భర్త అనేవాడు చచ్చిపోతే పిల్లలు ఉంటే అది లంచతనం చేసినా దొంగతనం చేసినా అడుక్కొనైనా ఆ బిడ్డలకు పెట్టుకుంటుందని అర్థం. అంతేగాని మొగుడిని వదిలేసి ఆ పిల్లలకి మొగుడిని దూరం చేసేసి తండ్రి ప్రేమ అనేది దూరం చేసేసి నేను చాక్కుంటాను అనేదానికి పెద్దోళ్ళు అర్థం చెప్పలేదు. అర్థమైందా? అర్థాలు తీసుకుంటే చాలా అర్థాలు వస్తాయి. నీ బిడ్డ తప్పు చేస్తే నీ బిడ్డను పొద్దుగూకులు అదే తప్పు అంటావా? వేరే ఇంకేం ఉండవా? నీ బిడ్డకి పిలిచి నువ్వు అన్నం పెట్టుకోవా? నీ బిడ్డ తప్పు చేస్తాడమ్మా, నీ బిడ్డ ఎదురుగా ఎవరైనా వచ్చి తిడితే నువ్వు ఒప్పుకుంటావా? మనకెంత కోపం వస్తుంది మన బిడ్డని ఎవరన్నా ఏదన్నా అంటే, ఎగిసి తన్నాలనిపిస్తుంది కదా. మరి నీ తల్లి ప్రేమే కదా అవతల కూడా. ఇప్పుడు నువ్వెంత నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావో అవతల ఆమె కూడా అంతే ఆలోచించిద్ది కదా. నువ్వు ఆమె ఎదురుగా నీ కొడుకు జావనన్నా జావలేదు, గాలోడు ధూలోడు తిరిగిపోతాడు అని అంటే ఆ తల్లికి ఎంత బాధ వేస్తుంది ఫ్రెండ్స్. రేపు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్.